నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. భద్రతా సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన అవుట్ పోస్ట్ కొంత ప్రహరీ గోడను అధికారులు తొలగించారు. ఈ తొలగింపు వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన లోటస్ పాండ్ నివాసం వద్ద నిర్మాణాల తొలగింపు వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రోడ్డును ఆక్రమించుకొని ఈ నిర్మాణాలు ఉన్నాయని, వాటికి అనుమతి లేదనేది ఆరోపణ. భద్రతా సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన అవుట్ పోస్ట్ కొంత ప్రహరీ గోడను అధికారులు తొలగించారు. ఈ తొలగింపు వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆక్రమణలను తొలగించాలంటూ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదని చెప్తున్నారు. నిర్మాణాల తొలగింపులో మౌఖిక ఆదేశాలను అందుకోవడం వల్లే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని కూల్చివేసినట్లు సమాచారం. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉన్న ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇంటి ముందున్న నిర్మాణాల కూల్చివేతపై ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బోర్కాడే హేమంత్ సహదేవరావుపై ఆమ్రపాలి చర్యలు తీసుకున్నారు. హేమంత్ బోర్కేడేను బదిలీ చేసి జీఐడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కు విధుల నుంచి తొలగిస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ నివాసం ముందు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లుగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయి. ఫుట్పాత్ ఆక్రమించి జగన్ ఇంటి ముందు సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం పెట్టినట్లు స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. జేసీబీలతో సెక్యూరిటీ పోస్టులను పూర్తిగా నేలమట్టం చేశారు. ఆక్రమణలను తొలగించి 24 గంటలు కూడా గడవక ముందే కమిషనర్ బదిలీ కావడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదని అంటున్నారు. కొత్త మున్సిపల్ చట్టం 2019 ప్రకారం ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టవచ్చు. అందుకు అయ్యే ఖర్చును కూడా నిర్మాణదారుల నుంచి వసూలు చేయవచ్చని మున్సిపల్ చట్టం 2019లో స్పష్టంగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.